నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. కర్నూలు నగరంలో తమ కుటుంబం కుల మతాలు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందిస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవన్ లో ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక అధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2026వ క్రీస్తు జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ భవన్లో ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు రెడ్డిపోగు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన 2026వ క్రీస్తు జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జాతీయ ఐక్యవేదిక అధ్యక్షుడు రెడ్డిపోగు రాజ్ కుమార్తో పాటు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా, దైవ ప్రసంగికులు బిఏ ప్రసాదరావు, గుడిపల్లి సురేంద్ర, రోషిగారి ప్రకాష్ మాదిగ, నాయకులు సోమసుందరం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ముందస్తు క్రిస్మస్ వేడుకల పండుగ ప్రారంభం కావటం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం అంబేద్కర్ భవన్లో క్రీస్తు జయంతి వేడుకలను నిర్వహిస్తున్న రాజ్ కుమార్ను అభినందించారు. కర్నూలు నగరంలో కులమతాలకు అతీతంగా అందరినీ సమాన దృష్టితో చూస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం మే 16వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా కులమతాలకు అతీతంగా సామూహిక వివాహాలు జరిపించడంతో పాటు ఒక్కొక్క జంటకు ₹1,00,000 అందచేయటం జరుగుతోందన్నారు. కర్నూలు నగరంలో తాను అన్ని సామాజిక వర్గాలతో కలిసిమెలిసి ఉంటానని, అయితే ఎన్నికల సమయంలో మాత్రం కొందరు పనిగట్టుకుని తనను వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. నగరంలో అన్ని సామాజిక వర్గాలతో పాటు క్రిస్టియన్ సామాజిక వర్గానికి తాను ఎంతో సేవ చేశారని తెలిపారు. ఇందులో భాగంగానే తాండ్రపాడు, పంచలింగాల, గొందిపర్ల, గార్గేయపురం, స్టంటనాపురంతో పాటు వివిధ గ్రామాలలో చర్చిల నిర్మాణం జరిపినట్లు తెలిపారు. అలాగే నగరంలోని క్రిస్టియన్లకు సంబంధించిన స్థలంలో బైబిల్ రూమ్ నిర్మించి ఇస్తానని తాను ముందుకు వస్తే ఎందుకో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా అన్ని సామాజిక వర్గాలు సమాన హక్కులతో జీవించే విధానం మన దేశంలో మాత్రమే ఉందని తెలిపారు. క్రిస్టియన్లు ఇటలీకి వెళ్లాలన్నా, ముస్లింలు పాకిస్తాన్కు వెళ్లాలన్నా ఆ దేశంలో అడుగుపెట్టనిచ్చే పరిస్థితులు లేవన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లు, బలూచిస్తాన్ లాంటి దేశాలలో ప్రజలు ఒకరినొకరు చంపుకునే భయానక పరిస్థితులు ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. మన దేశంలో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నా అందరూ ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని తెలిపారు. ఈ దేశంలో హిందువులను గురించి క్రిస్టియన్లు భయపడాల్సిన అవసరమే లేదని ఆయన వివరించారు. మన దేశంలో క్రిస్టియన్, ముస్లిం, సిక్కులు, జైన్లు వంటి సామాజిక వర్గాలకు రాజ్యాంగపరంగా సమాన హక్కులు ఉన్నాయని వివరించారు. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తమను కొన్ని సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలు కులమతాలను చూసి కాకుండా మంచి చేసేవారిని గుర్తించి ఓటు వేసి గెలిపిస్తే అంతా మంచి జరుగుతుందన్నారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే ఉండాలని, తర్వాత వాటిని మర్చిపోవాలన్నారు. క్రిస్టియన్ సోదరులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు రెడ్డిపోగు రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో కులమతాలకు రాజకీయాలకు అతీతంగా టీజీ వెంకటేష్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా క్రిస్టియన్ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారన్నారు. అలాగే కర్నూలు నగరంలో మదర్ తెరిసా, బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్, జ్యోతిరావు పూలే వంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారని వివరించారు. అలాగే అంబేద్కర్ భవన్తో పాటు పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను చేపట్టారని వివరించారు. ప్రతి సంవత్సరం క్రిస్టియన్ సోదరు ఎప్పుడంటే ఈ ఎలక్షన్లు అప్పుడు, కరోనా టైంలో తప్ప ప్రతి సంవత్సరం క్రిస్టియన్లకు, ముస్లింలకు, హిందువులకు పెళ్లి చేస్తుండే ఒకే ఒకడు టీజీ వెంకటేష్. ఈ దేశంలో ముగ్గురు 3 మతాలని ఆడ గౌరవించి చేస్తుండేది ఒక వెంకటేష్. మొన్నూర పెళ్లి చేసాము, ₹1,00,000 ఇచ్చాము. ఒక జంటకు ₹1,00,000 ఇద్దరికి ఇచ్చాము. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇస్తున్నది, కానీ నేను ఆనవాయితీని మిస్ చేయకుండా ఒక ఆనవాయితీ పెట్టాం కాబట్టి ఇస్తూనే ఉన్నాం, మీకు సేవ చేస్తూనే ఉన్నాం. ఎలక్షన్స్ వస్తే మమ్మల్ని కొంతమంది విడదీస్తుంటారు. మేమేమో మీతో కలిసి ఉంటాం. నేను కర్నూలుకి వచ్చి 50 ఏళ్ళ చర్చిలు కట్టించేదానికి ముందుకు వచ్చాను. చర్చిలు తాండ్రపాడు, పంచలింగాల, గొందిపర్ల, గార్గేపురం, స్టాండాపురం అన్ని దగ్గర చర్చిలు కట్టించేది ఉంటారు. కొన్ని తేలమంటే చర్చిలు కట్టినాక వాళ్ళే చేసినామని చెప్పుకుంటుంటారు. అయినా ఏం బాధ ఉండదు. ఆ కట్టేటప్పుడు నా సహకారం కొన్ని 100కి 90 వంతులు ఉంటుంది, 100 వంతులు ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు పోయి చూసుకోవచ్చు.
ఎందుకు చెప్తున్నానంటే ఇది మనమంతా ఒకటే, మనమంతా భారతీయులం. మీరు ముస్లిమ్స్ పోయి మేము ముస్లిం పాకిస్తాన్ పోతాము అంటే ఒకరిని కూడా రానిరు అక్కడ, మీకు అర్థమైనా? అలాగే క్రిస్టియన్లో మేము ఇటలీ పోతామంటే ఒకరిని కూడా రానిరు. సో ఏ దేశంలో ఉన్నారో ఆ దేశమే వాళ్ళకు హక్కు. కొద్దిగా కొంతమంది రెచ్చగొడుతుంటారు, ఆ రెచ్చగొట్టే దాంట్లో మీరు భాగస్వాములు కావద్దని తెలియజేస్తున్నాం. మనంతా భారతదేశంలో పుట్టాము, పెరుగుతున్నాము. ఒక ఏదో పెద్దలో లేకపోతే ఆనవాయితీ ప్రకారం కొన్ని మతాల్లో మనం ఉండొచ్చు, అంత మాత్రం మనము అందరూ సోదరులు కాదు, సోదరిమణులు కాదు అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. మనంతా ఒకటే. ఎవరు ఏ దేశం మమ్మల్ని రానిచ్చి నోట్లో లడ్డు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఇది మన దేశం, మనం అందరూ సోదరుమణులుగా ఉండాలి. క్రిస్టియన్ కాలేజ్ ఒకటి ఉంది, పక్కన ల్యాండ్ ఉండేది, అది ఎవరో మాకు లీజ్కి ఇచ్చేది. నేను ఇది క్రిస్టియన్ ప్రాపర్టీ అని చెప్పేది నేను చెప్పాను, ఇది మాకు వద్దు, దీంట్లో బైబిల్ హోమ్ కట్టిస్తాను అని చెప్పాను. మీ వాళ్ళు అది చేస్తారు. లేదు సారు, నేను బైబిల్ హోమ్ కట్టిస్తే బైబిల్ హోమ్ నాకా ఉండేది, నేను హిందువుని, మీకే కదరా. నేను ఇడిచిపెడితే కింద షాపులు ఉంటాయి, ఆ షాపుల రెంట్లు మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కట్టాను కదా, ఏది కళాక్షేత్రం కట్టాను, కింద షాపులు కట్టాను, కళాక్షేత్రం నిత్య కళం పచ్చదవర్ణం అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ హిందువులు కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ అక్కడే జరుగుతాయి. మతానికి సంబంధం లేకుండా, పొలిటికల్ సంబంధం లేకుండా కల్చరల్ అన్నీ అక్కడ జరుగుతున్నాను. కింద రెంట్లు వస్తాయి, దాన్ని చూసుకోవచ్చు. అలా చేసిస్తాను బైబిల్ హోమ్ చెప్తే నేను ఒప్పుకోలేదు, నా మీద నిందలేసైపోతుంది, చేయగడుకుంటే ఏమైంది ఇప్పుడు? అంతే, ఇది జరుగుతుంటే సత్యం తెలుసుకుంటే బాగుంటుంది. మరి నేను పక్కన ఒకటి కమ్యూనిటీ హాల్ కట్టిస్తే నేను మీకు ప్రోగ్రామ్స్ ఉన్నాయని అక్కడ ఒక పెద్దది కట్టించాను. అది కట్టించిన ద్వారా మీకు తెలుసో లేదో తెలియకపోయినా చెప్తున్నాను. ఇలా కార్యక్రమాలు ఎందుకు ఇవన్నీ నేను చెప్తానంటే, మనము ఎవరో చెప్పారని మనం దూరం అయ్యే పని లేదు. కొత్త సంవత్సరం కాబట్టి అన్నీ మీకు ఒక దూరం గుర్తు చేస్తున్నాం. మనమంతా ఒకటేనైనా మనమంతా భారతీయులమని తెలుసుకొని ముందుకు పోతామని సభాముఖంగా తెలియజేస్తాం. టీజీ వెంకటేష్ సార్ గారికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అవసరమైతే మరలా గొప్ప పదవిలో కూడా రావాలని ఆకాంక్షిస్తున్నాం. మేము ఏ రోజైతే ఇట్లే మాట్లాడుకుంటూనే చెప్తుంటాం, సార్ మంత్రి కావాలా, ఎమ్మెల్యే కావాలా, మినిస్టర్లు కావాలా, కేంద్రంలో బలమైనటువంటి నాయకులు కావాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఆయన కనసైకల్లోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ చిన్న సమస్య ఉన్నా, ఏ ఫైల్స్ ఉన్నా కూడా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలని పటిష్ఠితంగా చేసుకుంటూ కర్నూలు జిల్లాలో క్రిస్టియన్లకి శ్మశాన వాటికలు, స్కూళ్ళు, కాలేజీలు, క్రిస్టియన్ భవనాలు, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనము ఎంతో డెవలప్మెంట్ కావాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజులలో పేద పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి తన వంతుగా సొంత డబ్బులు ఖర్చు చేసి, డబ్బులు తక్కువ నిధులు ఉన్నప్పుడు కూడా ఆ రోజులలోనే సార్ మేము చిన్న వయసులో ఉన్నప్పుడే సారే సొంత నిధులతోనే ఓపెనింగ్ చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. ఒకవైపు మదర్ తెరీసా విగ్రహం, ఒకవైపు అంబేద్కర్ గారి విగ్రహం, జగజీవన్ రామ్ విగ్రహం, జ్యోతిరావు పూలే విగ్రహాలు డెవలప్మెంట్ చేసుకోవడం కోసం చాలా కృషి చేసి, ఎక్కడ సిటీలో ఎక్కడ వెళ్ళాలన్నా, ఎక్కడికి రావాలన్నా, ఎక్కడికి పోవాలన్నా ఒక లుక్ అనేది ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మంచి కమిషనర్లను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఆ రోజు షాదీఖానాలు కానీ, హిందూ శ్మశాన వాటికలు కానీ, ఇంకా నానాక రకాలైనటువంటి వివిధ పథకాలు ప్రభుత్వం ఆ రోజులలో ఇంకా అవి కాదు, ఇంకా అవి అన్నీ తెలుసు ప్రజలకి. ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్లో అక్రమ కట్టడాలు పోయినప్పుడు కూడా నిలబెట్టడానికి కృషి చేసినారు. మాటలే కాదు, ఆయన ఫోన్ పవర్, పెన్ పవర్, సీక్రెట్గా ఉండి ఏ డిపార్ట్మెంట్కి ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పాలో కూడా చెప్పి పనులు చేసేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మహారాజు. కాబట్టి మేము ఒకటే చెప్తాం, చాలామంది మీకేమో పెద్ద టీజీ వెంకటేశయ్య గారే ఉన్నారు అని. మేము ఏదైనా పని పోతే సురేంద్ర అన్నకు ఫోన్ చేస్తా, అన్న సార్ దగ్గరికి మొన్న అన్నాడు, ఏంటి సంవత్సరానికి ఒకసారి వస్తావా అని. అంటే సార్ మీ పెద్ద బంగారు కొండల దగ్గరికి పోయి
బంగారుని చూసి రావాలా కానీ బంగారుని గెలకడం బాగోదయ్యా అని చెప్పాను. ఎందుకనంటే మాకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి. ఆ అభివృద్ధిలో మా పాలకులకి మా ప్రజలకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడానికి కృషి చేయాలని తెలియజేసుకుంటూ ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి ఉషు పోటీలలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనపరిచి విజయంతో తిరిగి రావాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయి పోటీలకు వెళ్తున్న క్రీడాకారులను ఆయన అభినందించారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరగనున్న 9వ జాతీయ స్థాయి ఊషు పోటీలలో పాల్గొనేందుకు వెళుతున్న క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఊషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, మాస్టర్లు శ్రీనివాస్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి పోటీలకు వెళుతున్న క్రీడాకారులు యశితారెడ్డి, గౌతమి, రేవతి, కైరూల్, చిన్మయి, సాయి ధామిని, సురేంద్ర తదితరులు, నరేంద్ర తదితరులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలకు కర్నూలు క్రీడాకారులు ఎంపిక కావటం అభినందనీయమన్నారు. ఈ పోటీలలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా ఊషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ టీజీబీ ఊషు స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారని వివరించారు. తమకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరవలేందన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో తమ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. శ్రీ గౌరవనీయులైన టీజీ వెంకటేష్ సారు ఆఫీస్ నందు ఛత్తీస్గఢ్లోని జాతీయ స్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ పోటీలకు మన జిల్లా క్రీడాకారులు 7 మంది విద్యార్థులు వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి మరి శ్రీ గౌరవులైన శ్రీ టీజీ వెంకటేష్ సారు వచ్చేసి క్రీడాకారులను అభినందించారు. అనంతరం విద్యార్థులు పథకాలతో పాటు తిరిగి రావాలని, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనాలని సార్ గారు కోరారు. ఈ పోటీలు టీజీబీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళడం జరుగుతుందని, మరి నేను జాతీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు కోచ్గా కూడా వ్యవహరిస్తున్నాను. గ్రామాల్లో తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. మంత్రాలయం మండల కేంద్రంలో ఆమె పర్యటించారు. మంత్రాలయం మండలం కేంద్రంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పర్యటించారు. ఈ సందర్భంగా రామచంద్రనగర్ కాలనీలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, వీధి విద్యుత్తు దీపాల సదుపాయాలపై కాలనీ వాసులతో ఆరా తీశారు. అనంతరం హౌసింగ్ లేఅవుట్ను పరిశీలించి లబ్ధిదారులతో కలెక్టర్ సంభాషించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రామచంద్రనగర్ కాలనీ వాసులతో మాట్లాడుతూ ఇంటింటికి వచ్చి చెత్త సేకరిస్తున్నారా, త్రాగునీటి సరఫరా ఎలా ఉంది, వీధి దీపాలు ఉన్నాయా అని కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామునే ఇంటింటికి వచ్చి పారిశుద్ధ్య సిబ్బంది చెత్త సేకరిస్తున్నారని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేవారికి అందిస్తున్నామని, అదేవిధంగా త్రాగునీటి సమస్య, వీధి దీపాల సమస్యలు లేవని కాలనీ వాసులు కలెక్టర్కు తెలిపారు. కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేయించాలని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అనంతరం కలెక్టర్ మండల కేంద్రంలో ఉన్న హౌసింగ్ లేఅవుట్ను పరిశీలిస్తూ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని లేఅవుట్లో నివాసం ఉన్న వారిని ఆరా తీశారు. త్రాగునీటి సమస్య ఉందని, స్ట్రీట్ లైట్లు, రోడ్లు వేయించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లు వేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. త్వరితగతిన త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని, 2 రోజుల్లో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిపిఓను, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ లేఅవుట్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హౌసింగ్ పీడీని ఆదేశించారు. హౌసింగ్ అంశంపై ప్రజల నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావాలని కలెక్టర్ హౌసింగ్ ఇంజనీర్లను, ఎంపీడీఓను, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు రిజిస్టర్లు మెయింటైన్ చేసి ఏ దశలో ఎంత డబ్బు జమ అయింది, సిమెంటుకు ఎంత, స్టీల్కు ఎంత డబ్బు జమ అయింది అనే వివరాలను రిజిస్టర్లో నమోదు చేసి సంబంధిత లబ్ధిదారులతో సంతకం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అసిస్టు నిర్వహిస్తున్న రిజిస్టర్ను కలెక్టర్ పరిశీలించి నమోదు అంశంపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చిరంజీవి, మంత్రాలయం నియోజకవర్గ మండల స్పెషల్ అధికారి డిపిఓ భాస్కర్, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి, ఆదోని ఆర్డీఓ కార్యాలయం పరిపాలనా అధికారి వసుంధరాదేవి, మంత్రాలయం తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. తాము
తిరిగి అధికారంలోకి వస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను బెదిరించడం ఆయన అమాయకత్వానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రావడం జరిగే ప్రసక్తే లేదని ఆయన వివరించారు. కాదా, నువ్వు మంచి రాజకీయం చేసావా, లంగ రాజకీయాలు చేసావా? నీవు రాష్ట్రాన్ని అధోగతులు చేసి దివాలా దయించి సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా రేపు అధికారం వస్తా చేస్తా పుస్తా నీ అంతు చూస్తా ఏంది నీ ముఖానికి వచ్చేది? నువ్వు అధికారం వచ్చేది సత్యలేదు. నిన్న సత్యల నీ శిష్యుడు మొత్తం నిన్ను లాగేసి మొత్తం డబ్బంతా కొట్టేసినోడు ఒక దొంగ ఒక చోరుగాడు ఆయన నిన్న ప్రెస్లో ఎక్కడ మాట్లాడినాడు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారం వస్తుంది, మేము గెలుచుకునేది 200 సీట్లు అంటాడు. ఈయన ముఖానికి ఆంధ్రప్రదేశ్లో ఉండే 175 సీట్లు, 175 ఇది 200 సీట్లు 25 ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇటువంటి చాతగాని దద్దమ్మలు పార్టీలు పెట్టుకుని నీవు రాజ్యాన్ని నడుపుతావా? నీవు రాజకీయ అనర్హుడువయ్యా. రాజకీయ పార్టీ ఇంకా బంద్ చేయి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్ప ఇంకా ఏ రాజకీయ పార్టీ ఇక్కడ రాదు. పవన్ కళ్యాణ్ బీజేపీ మేము కూటమి తప్ప ఈ రాష్ట్రంలో మొగోడే లేడు. ఇంకా చంద్రబాబు ఉన్నంత ఎవరు కూడా ఏమీ చేయలేడు. నగరంలోని వివిధ ప్రాంతాలలో విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చర్యలు తీసుకున్నారని 46వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మధుబాబు నాయుడు తెలియజేశారు. ఈ మేరకు 46వ వార్డు పరిధిలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల సమస్యలను విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని వివిధ ప్రాంతాలలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్తు స్తంభాలు, విద్యుత్తు తీగల సమస్యలను పరిష్కరించేందుకు ఎట్టకేలకు విద్యుత్తు శాఖాధికారులు ముందుకు కదిలారు. ఇందులో భాగంగా 46వ వార్డు పరిధిలోని నరసింహారెడ్డి నగర్ ఏపీఎస్పీడీసీఎల్ సిబ్బంది విద్యుత్తు స్తంభాలు, విద్యుత్తు తీగల సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 46వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మధుబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్తు శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఈ ప్రాంతంలో ఉన్న విద్యుత్తు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు ఎన్నో ఏళ్లుగా ఉన్న ఇనుప విద్యుత్తు స్తంభాల వల్ల తమకు సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అలాగే వీధులలో విద్యుత్తు తీగల సమస్య కూడా అధికంగా ఉందని, వాటిని పరిష్కరించాలని కోరారు. తమ వీధిలో విద్యుత్తు స్తంభాలకు విద్యుత్తు తీగలు ఒకదానిపై ఒకటి ఉండటం వల్ల వర్షాకాలంలో చాలా సమస్యలు వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా 46వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మధుబాబు నాయుడుతో పాటు స్థానికులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు విద్యుత్తు శాఖాధికారులు విద్యుత్తు తీగలు, విద్యుత్తు స్తంభాల సమస్యలను పరిష్కరించేందుకు రావటం అభినందనీయమన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని మంత్రి టీజీ భరత్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకున్నారన్నారు. విద్యుత్తు శాఖాధికారి సతీష్ కుమార్ మాట్లాడుతూ 46వ వార్డు పరిధిలో విద్యుత్తు శాఖకు సంబంధించి సమస్యలను ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇనుప విద్యుత్తు స్తంభాలను మార్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. ఇవాళ మన విజనరీ లీడర్ మినిస్టర్ టీజీ భరత్ గారు ఆదేశాల మేరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏపీసీడీఎస్సీ వాళ్ళు ఒక వినూత్నమైన కార్యక్రమం స్టార్ట్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అంటే ఎక్కడ కూడా జరిగిన కార్యక్రమాన్ని అన్న ఇనిషియేటివ్ తీసుకున్నాడు. డిపార్ట్మెంటే ప్రజల దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏమున్నాయి, మీ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, కరెంటు పోల్స్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రికల్ లైన్లు పాత లైన్లు ఏమైనా ఉంటాయి, షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి, వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ మేరకు ఇవన్నీ విషయాలు కూడా పబ్లిక్ దగ్గరకు వచ్చి పబ్లిక్ గ్రీవెన్స్ తీసుకొని వాళ్ళకి ఇన్ టైంలో సాల్వ్ చేయడానికి ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ మన టీజీ భరత్ గారు స్టార్ట్ చేశారు. ప్రప్రదంగా మన నరసింహారెడ్డి నగర్ 46 వార్డులో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నందుకు వార్డ్ ఇన్ఛార్జ్గా సంతోషిస్తున్నాను. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పోల్లు వచ్చేసేసి పాతవి ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం వేసిన ఐరన్ పోల్లు ఉన్నాయి. దానివల్ల చిన్న చిన్న పిల్లలకి ఏదైనా ఇబ్బంది జరగచ్చు, షార్ట్ సర్క్యూట్ జరగచ్చు. సో అలాంటివి పోల్స్ వీళ్ళు ఐడెంటిఫై చేసి ఇన్ టైంలో సాల్వ్ చేస్తామని చెప్పేసి వీళ్ళంతా నోట్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా హర్షిస్తూ ఉన్నారు. సో మన టీజీ భరత్ గారికి ఎల్లవేళలా ఇలాంటి నిత్య ప్రోగ్రాములు చేస్తూ కర్నూలు డెవలప్మెంట్, అలాగే కాలువలు కూడా చూస్తున్నారు. ఇక్కడ ఇంతకుముందు కాలువలు కానీ బ్యాక్ సైడ్ రోడ్ కానీ అట్లాగే పెండింగ్ ఉన్నాయి. సో అన్న వచ్చిన తర్వాత బాబు జగజీవన్ నగర్లో చాలా అసలు వాటికి పోలేని పరిస్థితి ఉండే, అట్లాంటివి భరత్ అన్న రాగానే ప్రప్రదంగా జగజీవన్ నగర్లో కూడా సిమెంట్ రోడ్ వేయడం కూడా జరిగింది. సో ఇలాంటి వినూత్న ప్రోగ్రాం చేస్తూ అనుదినము కర్నూలు డెవలప్మెంట్కు పాటుపడే మన టీజీ భరత్ అన్న గారు ఎల్లకాలము సుఖ సంతోషాలతో ఉండాలి, ఎప్పుడు కూడా మాకు ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి కోరుతూ 46వ వార్డు ఇన్ఛార్జ్ను సంతోషం. నమస్కారం అండి. ఈరోజు ఏపీ గవర్నమెంటు
విద్యుత్ రంగంలో కరెంట్ వల్ల జనబాట అని చెప్పి ఒక వినూత్న ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచే మొదలు. ఇది ప్రతి వీక్ మంగళవారం, శుక్రవారం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేమే ఒక వార్డు కానీ, ఒక విలేజ్ కానీ తనిఖీ చేయడం జరుగుతుంది. ప్రతి వార్డుకి, ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకు కరెంటు బాగుందా లేదా అని తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళకి ఏమన్నా సమస్యలు, మీటర్ నుంచి పోల్ వర్క్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, లో వోల్టేజ్ కానీ ఏదైనా సమస్య కానీ తెలుసుకొని అక్కడే వెంటనే స్పందించే విధంగా ఈ యొక్క కార్యక్రమము గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నరసింహారెడ్డి నగర్లో విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రజలందరూ వినియోగించుకోగలరని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా నరసింహారెడ్డి నగర్లో ఐరన్ పోల్స్ చూపించడం జరిగింది. కొన్ని చోట్ల షార్ట్ పోల్స్ అయినాయి, అంటే సిమెంట్ రోడ్డు వేయడం వల్ల పోల్ హైట్ తగ్గింది కాబట్టి ఆ పోల్స్ ఇమ్మీడియట్గా ఎస్టిమేట్ వేసి మార్చడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ రోడ్డు క్రాసింగ్లో చాలా సర్వీస్ వైర్లు ఉన్నాయి. ఆ సర్వీస్ వైర్లు రోడ్డు అవతల లో హైట్లో ఉన్నాయి కాబట్టి వాటికి ఆల్రెడీ రోడ్డు అవతల కొత్త పోల్స్ వేయడం జరిగింది. ఆ యొక్క పని కూడా జరుగుతుంది. మిగతా చోట్ల కొన్ని లో వోల్టేజ్ సమస్య చెప్పారు, అట్లా కెనాల్ పక్కన అక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ పెడతామని చెప్పి తెలియడం జరుగుతుంది. ప్రజలకు అందరికీ నమస్కారము. ఈరోజు మా 46 వార్డులోని నరసింహారెడ్డి నగర్లో టీజీ భరతన్న గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని సర్వే కొరకు వార్డుకు పంపించారు. వార్డులో ఎలక్ట్రికల్ సమస్యలు చాలా ఉన్నందువలన వాళ్ళు డోర్ టు డోర్ వచ్చి కనుక్కొని భరతన్న ఆదేశాల మేరకు అందరూ వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూడాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారు. వాళ్ళు వచ్చి సర్వే చేశారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయనీకి వచ్చారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మా నరసింహారెడ్డి నగర్లో కరెంటు పోల్ల సమస్య చాలా ఉన్నందువలన వాళ్ళు వచ్చి చెక్ చేసి సర్వే చేసి మొత్తం ఎంక్వైరీ చేసుకొని వెళ్ళి రాసుకుంటున్నారు. ఆ సమస్య పరిష్కారం చేయాలని టీజీ భరతన్న గారికి కోరుతూ ధన్యవాదాలు చెప్తున్నాను. తమ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు సమాజంలో ఉన్న మిగతా అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని శ్రీలక్ష్మి విద్యా సంస్థల చైర్మన్ అండ్ డైరెక్టర్ దీక్షిత్ కరెస్పాండెంట్ శేషన్న తెలియజేశారు. నగరంలోని శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్నాప్స్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్పేటలో ఉన్న శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలతో పాటు స్నాప్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శేషన్న, శ్రీలక్ష్మి విద్యా సంస్థల చైర్మన్ అండ్ డైరెక్టర్ దీక్షిత్తో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎడ్లబండి, రైతు సెట్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు భారతదేశంలో రైతుల పరిస్థితి, రైతుల కష్టాలు తదితర అంశాలపై చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే స్నాప్స్ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల వంటలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిని తిలకించేందుకు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి విద్యా సంస్థల చైర్మన్ అండ్ డైరెక్టర్ దీక్షిత్, కరస్పాండెంట్ శేషన్న తదితరులు మాట్లాడుతూ తమ పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. అలాగే స్నాప్స్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని గతంలో ఎక్కడా జరిగిన విధంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా సందర్శకులు మాట్లాడుతూ శ్రీలక్ష్మి పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమాలను అభినందించారు. I'm present here at the food carnival for Sri Lakshmi School NRpeta, and it has amazed me immensely to see such great organization, and the children are so enthusiastic regarding the food festival, the food carnival. I just started with some stalls and the food was just outstanding. I love to see the involvement the kids have shown, and they are involved in making, and a lot of what should I say, I'm very happy with the parents as well. They have involved themselves with the children to make it a complete success for this food carnival. So far I have been to 2 or 3 stalls and amazing results. I'm so happy to see girls are so amazing cooks here. Thank you. కిడ్నీ వైఫల్యం సమస్యతో బాధపడుతున్న రేవతి అని 19 సంవత్సరాల యువతికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు మెడికవర్ వైద్యశాల వైద్యులు డాక్టర్ అబ్దుల్ సమీర్, డాక్టర్ సిద్ధార్థ తెలియజేశారు. ఈ మేరకు హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. మనవరాలికి కిడ్నీ దానం చేసి ఓ అమ్మమ్మ మానవత్వాన్ని చాటుకుంది. వివరాలకు వెళితే కడప జిల్లా గిద్దలూరుకు చెందిన రేవతి గత 2 సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో ప్రతి నెల
డయాలసిస్ చేయించుకునేది. కర్నూలు మెడికవర్ వైద్యులు కిడ్నీ మార్చాలని సూచించడంతో రేవతి అమ్మమ్మ అనసూయమ్మ తన కిడ్నీని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో వైద్యులు 8 రోజుల క్రితం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశారు. పేషెంట్ రేవతికి స్వల్పంగా గుండె సమస్య ఉన్నా అన్ని జాగ్రత్తలు పాటించి ఆపరేషన్ విజయవంతం చేశామని వైద్యులు తెలిపారు. డయాలసిస్ పేషెంట్లకు కిడ్నీ మార్పిడి చేయటమే ఉత్తమ మార్గమని వైద్యులు తెలిపారు. కిడ్నీ దానం చేసేవారికి వయస్సు నిమిత్తం లేదని, ఆరోగ్యంగా ఉంటే చాలన్నారు. మరమరాలు అమ్మమ్మ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడంతో ఈరోజు డిశ్చార్జ్ చేశారు. సమస్యతో గత 2 సంవత్సరాలుగా బాధపడుతుంది. ఆ అమ్మాయి డయాలసిస్ చేసుకుంటూ తర్వాత రిపీటెడ్ హాస్పిటల్ అడ్మిషన్ అవుతుందన్నమాట. అంటే ఇన్ఫెక్షన్స్ రావడము, లంగ్స్లో వాటర్ చేరిపోవడము, హార్ట్లో వాటర్ చేరిపోవడము, హార్ట్ సరిగా పంపింగ్ లేకపోవడము, ఇటువంటివి గత 2 సంవత్సరాలుగా పేషెంట్ డయాలసిస్ పైన ఉండి ఎంతో బాధపడుతుంది. ఎన్నోసార్లు హాస్పిటల్లో అడ్మిట్ కావడం అనేటువంటిది జరిగింది. సో చివరికి వాళ్ళు మన నెఫ్రాలజీ టీం డాక్టర్ సిద్ధార్థ్ గారిని, తర్వాత మమ్మల్ని యూరాలజీ టీంని, ట్రాన్స్ప్లాంట్ టీంని అందరినీ కలవడం జరిగింది. తర్వాత ఇదేంటంటే హార్ట్ పంపింగ్ సరిగా లేనటువంటి కేసు, హై రిస్క్ కేసు. ఇటువంటి కేసెస్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది కొంచెం హై రిస్క్ ఉంటుంది, ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యేటువంటి కేసెస్ ఇవి. సో అయినా కూడా వాళ్ళందరూ వాళ్ళ మామగారు, వాళ్ళ గ్రాండ్ మదరు వీళ్ళందరూ ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. చివరికి ఆపరేషన్లో కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా, అనస్థీషియా ప్రాబ్లం కానీ అదర్ ప్రాబ్లమ్స్ కానీ ఏవీ లేకుండా సక్సెస్ఫుల్గా పేషెంట్ బయటకు వచ్చారు అనస్థీషియా నుంచి కూడా. మొదటి రోజునే పేషెంట్కి యూరిన్ అవుట్పుట్, తర్వాత క్రియాటినిన్ 1కు చేరింది. ఈరోజు పేషెంట్ డిశ్చార్జ్కి వచ్చారండి. పేషెంట్ యొక్క క్రియాటినిన్ చివరి క్రియాటినిన్ 0.8 ఉంది. సో పేషెంట్కి తర్వాత ఏదైతే వాటర్ ఫ్లూయిడ్స్ లంగ్స్లో వాటర్ ఉండిపోతుందో, కడుపులో వాటర్ ఉండిపోతుందో, ఈ వాటర్ అంతా కూడా పేషెంట్కి బయటికి వెళ్ళిపోయి పేషెంట్ హ్యాపీగా ఏ విధమైనటువంటి డయాలసిస్ అవసరం లేకుండా గత 10 రోజుల నుంచి డిశ్చార్జ్, తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా డయాలసిస్ అవసరం లేకుండా పేషెంట్ ఎంతో ఆరోగ్యంగా ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారండి. ఈ ఆపరేషన్లు ఇవన్నీ మేము ఇంతకుముందు చేసినటువంటి ఆరోగ్యశ్రీలో చేసామండి పేషెంట్కి. సో మేము మీడియా మిత్రులకి, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి, మరి సోషల్ మీడియా మిత్రులకి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క మెసేజ్ని ఏదైతే మేము హై రిస్క్ కేసెస్ కూడా ఆరోగ్యశ్రీలో సక్సెస్ఫుల్గా చేస్తున్నామో, పేషెంట్స్కి ఏదైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ బాధపడుతున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశము ఇక్కడ మన మెడికల్ హాస్పిటల్లో ఉందని, మీరు పేషెంట్స్కి ఈ స్కీమ్ గురించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తారని మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నదండి. ఈరోజు మనము రేవతి అనే అమ్మాయి అండ్ అనసూయమ్మ అనే డోనార్, సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ 4వ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా జరుపుకొని ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతూ ఉంది. సో అనసూయమ్మ గారు వాళ్ళ అమ్మమ్మ గారు 60 ఏళ్ళు ఉన్న అనసూయమ్మ గారు 19 ఏళ్ళ ఉన్న మన రేవతి గారికి కిడ్నీ దానం చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తున్నాము. సో ఇది 4వ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. 4 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా అయినాయి, అన్ని ఆరోగ్యశ్రీలో జరుగుతూ ఉన్నాయి. సో సొసైటీలో బర్డన్ చాలా ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారు, డయాలసిస్ పేషెంట్లు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. సో డయాలసిస్ పేషెంట్స్కి, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అనేది అల్టిమేట్ క్యూర్ అండి. అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే వాళ్ళకి జబ్బు అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది. లేదు అంటే డయాలసిస్ అనేది ఓన్లీ సపోర్ట్ మాత్రమే. సో కాబట్టి ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లము, చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజరు. హైదరాబాదు, బెంగళూరు ఇట్లా పెద్ద పెద్ద సిటీస్లోనే చేస్తారు అని చాలామందికి ఇంకా అపోహలు ఉన్నాయి. సో మనకి ఈ మీడియా ద్వారా మీరు మెసేజ్ స్ప్రెడ్ చేయాలి ఏంటంటే, సో మన మెడికవర్ హాస్పిటల్లో ఇక్కడ కర్నూలులోనే మనము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేస్తున్నాము. సో కాబట్టి హై రిస్క్ కేసెస్, ఇప్పుడు ఈ పేషెంట్కి సార్ చెప్పినట్టు హార్ట్ పంపింగ్ చాలా వీక్గా ఉన్నింది. అయినా కూడా మనం ఛాలెంజింగ్గా తీసుకుని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే అమ్మమ్మ గారు 60 ఏళ్ళు. సో చాలామందికి 60 ఏళ్ళ వాళ్ళు కిడ్నీ ఇవ్వచ్చా, వాళ్ళకి ఏమైనా అవుతుందా? సో ఈరోజు మీరే మీ కళ్ళ ముందు చూస్తున్నారు. 60 ఏళ్ళ అమ్మమ్మ గారు, బామ్మగారు మనకి రేవతికి ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ డొనేట్ చేశారు. సో ఆమె బాగానే ఉన్నారు, ఈమె బాగానే ఉన్నారు. సో ఇద్దరిని హెల్దీగా డిశ్చార్జ్ చేస్తున్నాం, మీ కళ్ళ ముందే ఉన్నారు. సో ఇది మెసేజ్ అండి. సో ఏజ్ అనేది లిమిట్ కాదు కిడ్నీ డొనేట్ చేయడానికి. సో ఎంత ఏజ్ ఉన్నా కూడా వాళ్ళకి అఫ్కోర్స్ మనం చాలా ఎక్స్టెన్సివ్గా టెస్టులు చేసి వాళ్ళు హెల్దీగా ఉన్నారు, వాళ్ళ కిడ్నీస్ అన్నీ బాగుంటేనే తీసుకుంటాం. సో లక్కీగా అనసూయమ్మ గారు 60 ఏళ్ళు ఉన్నా కూడా చాలా హెల్దీగా ఉన్నారు, వాళ్ళ కిడ్నీ అంతా బాగుంది కాబట్టి కిడ్నీ డొనేట్ చేయడం జరిగింది. ఈ కిడ్నీ డొనేట్ చేయడం వల్ల
రేవతి లైఫ్ అనేది మారిపోయిందండి. సో హైదరాబాద్, బెంగళూరు పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ వయసు అనేది లిమిట్ కాదు. గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అంటే బామ్మలు, తాతయ్యలు కూడా ఇవ్వచ్చు. వాళ్ళు హెల్తీగా ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి అన్ని టెస్టులు చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చేసిన 4 కేసులు ఆరోగ్యశ్రీలో చేశాను. నార్మల్ వర్క్ ఫంక్షన్ లేదు. ఈఎంఐ చాలా తక్కువ ఉండింది. సో మా మొత్తం మంది ఇచ్చేటప్పుడు గుండెకి ఏమన్నా అవ్వచ్చు, చాలా జాగ్రత్తగా అటు సైడ్ డోనార్ అంటే వాళ్ళ అమ్మమ్మ గారికి, ఇటు సైడ్ రెసిపియంట్ రేవతికి, ఇద్దరికి జాగ్రత్తగా బీపీ పడిపోకుండా ఏమీ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి ఆపరేషన్ అయిపోగొట్టి వాళ్ళని మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళని లేపి వాళ్ళని నార్మల్గా అయ్యేటట్టుగా చేయడం అనేది మా అనస్థీషియా డిపార్ట్మెంట్. సో ఇంపార్టెంట్ ఇక్కడ ఏమవుతుందంటే రెసిపియంట్, కిడ్నీ డోనార్ రెసిపియంట్కి వచ్చేటప్పుడు బీపీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎస్పెషల్ హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ అమ్మాయికి. సో మేము ఎంత జాగ్రత్తగా చేసామంటే బీపీ ప్రాబ్లం ఏం రాకుండా, వేరే అవయవాలకి మళ్ళీ వచ్చే కిడ్నీకి కూడా ఏం ప్రాబ్లం రావకుండా చాలా జాగ్రత్తగా, మళ్ళీ తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత నొప్పి కూడా కాకుండా అన్నీ జాగ్రత్తలు, ఫస్ట్ ఆపరేషన్ ఎప్పటి నుంచి ఆపరేషన్ ముందర నుంచి ఆపరేషన్ జరిగేటప్పుడు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నాం. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి 2 years అయింది. 2 years నుంచి నేను చాలా సఫర్ అవుతున్నా డయాలసిస్లో. నేను నెలకు ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉంటున్నా. దేనికంటే నాకు ఊపిరితిత్తులో నీరు వస్తున్నది. దానికి అడ్మిట్ అవుతుంటే చాలా సఫర్ అవుతుంది. అప్పుడు ఒక అక్కడ సాయివాణి మేడం అని ఒక మేడం ఉండేది. ఆ మేడము ఇక్కడ కర్నూలుకి మెడికవర్ హాస్పిటల్కి రిఫర్ చేసి నాకు సిద్ధార్థ్ సారు, విజయ్ సారు బాగా చేశారు. ఐ విల్ థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ మై ఫ్యామిలీ. అబ్దుల్ సలాం సార్ థ్యాంక్ యూ. మా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. కానీ నేను ఆపరేషన్ వెళ్ళే ముందు నా లైఫ్ బాగుంటుందని నేను టెన్షన్ పడలేదు. ఎలా ఉంటుందో అనుకున్నా ట్రాన్స్ఫర్మేషన్ అయితే. నా లైఫ్ చాలా బాగుంది. ఐ విల్ థ్యాంక్ యూ మెడికవర్ హాస్పిటల్. నాకు అంతా ఫ్రీగానే జరిగింది. ఆరోగ్యశ్రీ మా అమ్మమ్మ కూడా చాలా థ్యాంక్స్ చెప్పా, నా లైఫ్ కాపాడు. థ్యాంక్ యూ. కల్లూరులోని సర్వే నెంబర్ 292లో ఉన్న 3 ఎకరాల 95 సెంట్ల స్థలాన్ని తాను కబ్జా చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని జనార్దన్ ఆచార్య తెలియజేశారు. తనపై కొందరు పనికట్టుకొని అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన వివరించారు. కల్లూరులో జరిగిన విలేకరుల సమావేశంలో జనార్దన ఆచారి మాట్లాడుతూ, కల్లూరులోని సర్వే నెంబర్ 292లో ఉన్న 3 ఎకరాల 95 సెంట్ల స్థలాన్ని తాను కబ్జా చేసినట్లు కొందరు ఆరోపించటంలో ఎంతమాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఈ భూమి తమ పూర్వీకులకు సంబంధించిందని తెలిపారు. 1913వ సంవత్సరంలో అహ్మద్ హుస్సేన్ ఖాద్రీ అనే వ్యక్తి నుంచి కేశవ ఆచారి అనే తమ పూర్వీకులు కొనుగోలు చేశారని తెలిపారు. అయితే అప్పట్లో ఇది ఇనాము భూమిగా ఉందని, దానిని రైతువారీ పట్టాగా మార్చారని తెలిపారు. పరిస్థితి ఇలా ఉండగా దీనిపై కొందరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలం తమదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ స్థలానికి సంబంధించి వ్యవహారం కోర్టులో పెండింగ్లో ఉందని, దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడక ముందే కొందరు తాను కబ్జా చేశారంటూ ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతమాత్రం సబబు కాదని తెలిపారు. ఈ భూమి వ్యవహారంపై తాను కోర్టులోనే పోరాటం చేస్తానని ఆయన వెల్లడించారు. నిన్నటి రోజున కల్లూరు గ్రామం, కల్లూరు సర్వే నెంబర్లోని 292లోని ఈ పొలం గురించి, అంటే 3 ఎకరాల 95 సెంట్ల గురించి కర్నూలు కలెక్టరేట్ వద్ద కొంతమంది ధర్నా చేసి ఈ ల్యాండ్ నేను కబ్జా చేశానని, ఇందులో ఫ్లాట్లు ఉన్నాయని, ఇది నేను అక్రమంగా ఉంటున్నానని కొంతమంది ధర్నా చేసి మీడియాకు రకరకాల వార్తలు ప్రచురించడం జరిగింది. నేను అందరికీ నిజం తెలియజేయాలని బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాను. మొట్టమొదట ఈ భూమి 292 సర్వే నెంబరు 3 ఎకరాల 95 సెంట్లకు ఓనర్ ఆర్ఎస్ఆర్ రికార్డులో అహ్మద్ హుస్సేన్ ఖాద్రీ గారి పేరు మీద ఉంది. ఇది రికార్డెడ్. అహ్మద్ హుస్సేన్ ఖాద్రీ గారు 1913లో సుతార్ కేశవాచారి అని మా పూర్వీకులకు అమ్మినాడు. ఆయన అప్పటి నుంచి కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకుంటే ఇది ఇనాము భూమి. మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది ఇది ఇనాం భూమి. ఇనాం భూమి అయితే ఆయన కలెక్టర్ ఆఫీస్కు పెట్టుకొని అక్కడ ప్రొసీడింగ్స్ జరిగి కలెక్టర్ గారు దీన్ని ఇనాం భూముల నుంచి తీసివేసి రైతువారీ పట్టా 1914లో జారీ చేయడం జరిగింది. ఒకవేళ ఆ పట్టా జారీ చేయకపోయి ఉండింటే ఇది ఇప్పటికీ ఇనాం భూమే. అర్థం కదా.
ఈ 1914లో రైతువారి పట్టా వచ్చిన తర్వాత ఆయన కానీ ఆయన వారసులు కానీ ఇంతవరకు ఎవరికి అమ్మలేదు, మా పూర్వీకులు ఎవరికి అమ్మలేదు. అయితే కొంతమంది అక్రమ డాక్యుమెంట్లు అంటే మా పేర్లు మార్చి ఇంకోటి మార్చి కొన్ని డాక్యుమెంట్లు ఈ మధ్యలో సృష్టించుకొని వాళ్ళు ఏవో డాక్యుమెంట్లు సృష్టించుకొని పొజిషన్లో మేమే ఉన్నామని ఇప్పటికీ కోర్టులో కేసు వేశారు. వాళ్ళని మాకు అడ్డు తగులుతుంటే మేము కొంత రోజుల కిందట కోర్టులో కేసు వేయడం జరిగింది. ఐఏ వేశాను, ఓఎస్ వేశాను. ఐఏ వేసినప్పుడు నా యొక్క వాదన విని కోర్టు వారు ఇంటరిమ్ ఇంజెక్షన్ ఆర్డర్ నాకు ఇవ్వడం జరిగింది. అది డిసెంబర్ 10 వరకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒరిజినల్ ఐఏ జరుపుతామన్నారు. అయితే డిసెంబర్ 10 వరకు ఇచ్చిన తర్వాత ఆ లోపు వీళ్ళందరూ కౌంటర్స్ వేశారు, రిటర్న్ స్టేట్మెంట్లు వేశారు, అన్నీ వేశారు కోర్టుకి. వేసిన తర్వాత ఇంటరిమ్ ఇంజెక్షన్ ఆర్డర్ ఎలాగూ పక్కకు ఉంటుంది, డిస్పోజ్ అయ్యి మెయిన్ ఇంజెక్షన్ జనవరి 19కి పడింది. వీరందరూ నిన్న ప్లకార్డులు పట్టుకొని మాకు ఇంజెక్షన్ ఆర్డర్ మాకు అనుకూలంగా ఆర్డర్ వచ్చింది, అయినప్పటికీ కోర్టు వారిని ధిక్కరిస్తున్నాడు జనార్దనాచార్య అని చెప్పేసి ధర్నాలో గట్టిగా అరవడం జరిగింది. అయితే వాళ్ళు 12 కేసులు వేశారు నా మీద. ఒక్క కేసులో కూడా ఇంతవరకు వాళ్ళకి ఏ ఆర్డర్ రాలేదు. ఆర్డర్ రాకుండానే ఆర్డర్ వచ్చేసింది, దాన్ని నేను ధిక్కరించేశాను అని వాళ్ళు చెప్తున్నారు. ఇది పూర్తిగా అసత్యము, అవాస్తవం. వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే మీడియా మిత్రులందరికీ నా యొక్క డాక్యుమెంట్ ఇస్తున్నాను. 1913లో మా పూర్వీకులు కొన్నది, అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఎలా మారింది, రైతువారీ పట్టా ఎలా ఇష్యూ అయింది అనేది మొత్తం అందరికీ ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అందరూ నాకు యాంటీగా తయారైనారు. మొత్తం 35 మంది ఉన్నారు వాళ్ళు అని చెప్తున్నారు, కానీ నా దగ్గరికి అయితే మెయిన్ 12 మంది వస్తున్నారు. మేము ఇక్కడ ఉలవల పంట వేసి, ఈయన పేరు రాముడు, ఈయనను ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈయన మరియు ఈయన భార్యను ఇక్కడ పనికి వీళ్ళు ఉన్నప్పుడు అర్ధరాత్రులు వస్తారంట. వచ్చి ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు, వెళ్ళిపో, 2 రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళిపోకపోతే నీ కథ చూస్తా, నీ సంగతి చూస్తా అనడము. అలాగే కావాలని తెచ్చి అక్కడ చెత్త వేయడము, మన పంట ఉన్నప్పటికీను నిండా చెత్త వేయడం, మనం పూర్తిగా సతాయిస్తున్నారు. సతాయించడంతో పాటు మళ్ళీ సెటిల్మెంట్కి రాకపోతే నీ కథ చూస్తామని కూడా నన్ను బెదిరించడం జరిగింది. నేను వినకపోవడం వల్లనే వాళ్ళు నిన్న ధర్నా చేసి అసత్య ఆరోపణలు అవాస్తవాలన్నీ మీకు ఇచ్చినారు. తీసుకొని దిగి దందాలు చేయడం, అగ్రిమెంట్లు చేయించుకొని దందాలు చేయడం మా పద్ధతి కాదండి. మా గురించి మీకు అన్నీ తెలుసుకోవచ్చు చెప్తున్నాను. ఇది ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం.